సార్ ఇప్పుడు మీ మూవీ అప్డేట్స్ ఏంటి? అంటే ఏమన్నా సినిమాల్లో చేస్తున్నారా? సీరియల్స్ గాని వస్తున్నాయి కానీ వస్తున్నాయి. నాకు ఆ! అయ్యేదాకా చెప్పడం ఇష్టం లేదు. ఓకే. అయితే ఒకటేసారి చూద్దురు గాని. వస్తున్నాయి అయితే. సీరియల్సా? ఆఫర్స్ మూవీసా? వస్తాయి. మూవీసే. పెద్ద సినిమాలా లేతే ఏదో వస్తున్నాయి. ఏదో. సార్ సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా అనేది చాలా అవసరం. హ్మ్. నిజాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు? హ్మ్. సోషల్ మీడియానే కదా. హ్మ్. యూట్యూబ్ ఛానల్స్ చిన్న చిన్న మీడియాలోనే వచ్చాయి ఇవన్నీ కూడా. హ్మ్. ఆ అఫైర్స్ కావచ్చు ఇవన్నీ అంటే కూడా. సోషల్ మీడియాలో ఎక్కువ నెగటివిటీ ఉందంటారా? పాజిటివిటీ ఎక్కువ ఉందంటారా? నెగిటివిటీ విషం పని చేసిన తొందరగా మందు పని చేయదుగా. హ్మ్. నెగిటివిటీ అనేది ఉంది ఖచ్చితంగా. నెగిటివిటీ ఎక్కువగా నెగిటివిటీ ఉంది, అలాగే పాజిటివిటీ కూడా ఉంది. మనం Hmm. చూసే దీన్ని బట్టి ఉంటుంది. హ్మ్. సింపుల్ సజెషన్స్ కూడా మనకి ఎలా వస్తాయి? మీరు 4 అటువంటివి చూసారు, 5 మీకు అట్టే ఉంటుంది వస్తుంది. అవును. అవును. 4 మంచివి చూసారనుకోండి మీకు మంచిదే మంచివే వస్తుంది. వస్తాయి. ఇది సోషల్ మీడియాలో అన్నీ ఉన్నాయి. Hmm. మీరు దేని సైడ్ వెళ్తారనేది, అవును. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, పూలు ఉన్నాయి, మీరు వెళ్ళిపోతారనేది మీ చాయిస్. హ్మ్. బ్రాడ్గా ఒకటి చెప్పాలి. ఇప్పుడు అలాగే మీడియాలో కూడా మంచి ఉన్నారు, చెడ్డ ఉన్నారు. అవును. సో అలాగే పోలీసుల్లో కూడా హ్మ్. అన్ని చోట్ల ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. కానీ హ్మ్. చెడుని ఎంకరేజ్ చేయకూడదు. హ్మ్. అదే చేస్తున్నారు కొన్ని మీడియా. హ్మ్. క్లియర్ కట్గా ఆవిడ డ్రగ్ పెడ్లర్, హ్మ్. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చిన మహిళ అని తెలిసి అక్రమ సంబంధాల భాగవతాలు అన్నీ విని హ్మ్. కన్న తల్లినే ఎల్లుని తిట్టేంత సంస్కారవంతులు అని తెలిసి ఆ మస్తాన్ సైతం మాట్లాడుతూ, నేను ఎల్లునే హ్మ్. పడుకున్నావు కదా, డబ్బులు డబ్బులు ఇచ్చి మాట్లాడు, హ్మ్. డబ్బులు ఇవ్వకపోతే నేను చేసేసరికి చెప్తా. ఇది ఎక్కడి నుంచి? ప్రాస్టిట్యూషన్ కూడా లీగల్ చేస్తారా? హ్మ్. ఇటువంటి మాటలు ఇంత అంటే అంత చెడ్డ మనిషి అని తెలిసిన తర్వాత కూడా భుజాలకు ఎత్తుకొని మోస్తున్నారు అంటే హ్మ్. ఇంకా డబ్బులా లేకపోతే ఏంటి వాళ్ళ విచక్షణ ఎక్కడ పోయిందో అర్థం కాదు. ఇప్పుడు ఆమెకి డబ్బులు ఇస్తే సరిపోతుందండి? దానికోసమేనా? డబ్బులు ఇస్తే సైలెంట్ అవుతుందా? అంతేగా. లేకపోతే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఎలిగేషన్స్ చేయదని? గ్యారంటీ ఏం లేదుగా. ఆ! తనకు కావాల్సిన డబ్బులు అంతే. అంతే. ఒక మంచి పర్ఫెక్ట్ లైఫ్, ఇల్లు, సంసారం, ఒక పెళ్లి. రాజధాని నుంచి ఇల్లు, ఆ! మస్తాన్ సాయి నుంచి కోట్లు. హ్మ్. అదే వాళ్ళ నాన్న చెప్పింది. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం అంటే రైట్ నౌ ఇప్పుడున్న ఇల్లు రాస్తారుందేనా? రాస్తారుంది. వదిలేసినట్టేనా రాస్తారని ఇంకా? లేదు. ఆ! అంటే ఆయన లీగల్ గా పోదాం అనుకుంటున్నారు అంతే. ఇంకా జరుగుతుంది. జరిగినప్పుడు కంగారు ఏం లేదు ఆయనకి. సో రాస్తరుని ప్రజెంట్ హ్యాపీగా ఉండుంటాడు. అంటే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ప్రజలకి ఇప్పుడు. మనిషి బేసికలీ హ్యాపీగా ఉండే టైప్, గొడవలు పోయే టైప్ కాదు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇటువంటి మనిషిని కూడా అతను హ్యాండిల్ చేయగలిగాడు అంటే దారుణమైన అంటే మీరు నిజం చెప్తే నంబరు. మగాడు కదా చేసే ఉంటాడులే, మగాడు కదా అలాగే చేస్తాడులే. మనకి ఎలా ఉంటుందంటే మన సొసైటీలో మనం చూడడానికి ఇట్లా కరుగ్గా కనబడతాం, గడ్డాలు వేసుకొని మీసాలు వేసుకొని. చూస్తే మన మీద ఎవరికి సానుభూతి రాదు, అది మనకి అంత తొందరగా ఏడుపు కూడా రాదు. అదే ఒక అమ్మాయి ఎంత కర్కోటకు రాలేను, ఒక న్యాయం చేశాడు సార్, బాలు నన్ను అన్యాయం చేశాడంటే వీడు చూడడానికి అట్టే చూడు మీసాలు గడ్డలు, వీడు అంతే కర్కోట లోపలేం రాయండి. సొసైటీ పర్సెప్షన్ కూడా నువ్వు ఏడవగా ఊరికే 4 ముసలి కన్నీళ్ళు గార్చారంటే అయ్యో పాపం ఆడ కూతురికి అన్యాయం జరిగిపోయింది నిన్ను. బై డిఫాల్ట్ మగాడు నిజం చెప్పినా తడికిలాగా ఉంటుందంట, ఆడది అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉంటుందంట. చెప్పారు. దానికి తోడు ఈ సెక్షన్లు ఇవన్నీ వాడుకొని సానుభూతి వాడుకొని అందరూ కొంతమంది ఇటువంటి వాళ్ళు బరి తెగించి లేకపోతే బజారు భాష మాట్లాడి చూసారు కదా, ఇన్ని ఉన్న ఇటువంటి వాళ్ళు కేసులు పెడుతున్నా కళ్ళ ముందు కనబడుతున్నా డ్రగ్ ఎడిక్ట్ అని తెలుసు, తల్లిని బూతులు తిడుతుందని తెలుసు, ఇన్నని తెలిసినా కూడా కేసులు చక్కగా ఫైల్ చేస్తున్నారు పెట్టగానే. ఎప్పుడు రాస్తారు దగ్గర మొదలుపెట్టి ఈ రోజు దాకా నిన్న కూడా ఆవిడ పెడితే కేసు తీసుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఇప్పుడు డ్రగ్ కేసులో ఇరుక్కుంటే వాళ్ళ కెరియరే పోతుంది, చాలా భయపడతారు డ్రగ్ కేసులో. అట్లాంటిది ఈ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని తెలిసినా కూడా, డ్రగ్ కేసులో జైలు జీవితం గడిపినా కూడా, అంటే ఎందుకు పోలీసు వారు ఇట్లాంటి వారిని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఎందుకు పాయింట్, ఇప్పుడు జైల్లో పెట్టిన తర్వాత అయినా బుద్ధి రావాలి కదా, అయినా కూడా నువ్వు అదే ప్రవర్తన చేస్తే. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు మన కర్మకి ఏంటంటే జైల్లో ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు ఇలాగే ఏదో నేరం చేసి వచ్చి ఉంటారు కదా. ఈవిడ రూమ్మేట్ ఎవరో తెలుసా జైల్లో? మూసా, నైజీరియన్. 200 గ్రాములు మెత్తో ఏదో అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆ సబ్స్టెన్స్ వెయిట్ని బట్టి శిక్షలు కూడా 3 గ్రాములకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు గట్టిగా రిమాండ్లోనే ఉన్నట్టుంది. సో తర్వాత అక్కడ ఆవిడ పరిచయం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత, జైలు నుంచి బెయిల్ బయటకు వచ్చిన తర్వాత ఆవిడని కాంటాక్ట్ చేసి మరి డ్రగ్స్ తెప్పించుకుంటుందో ఏం చేస్తుందో లేదు, ఆవిడ ఈ ఇంటికి వచ్చి ఈవిడితో కలిసి పార్టీ చేసుకుని ఇంజెక్షన్లు
ఇంకా వాట్ ఎవర్, అవన్నీ కూడా ఆ ఇంటి పనోడు సప్లై అతను పనోడు బయటకు వచ్చి చూసి అదే ఇట్లా జరుగుతుందని చెప్పి ఫోటోలతో సహా ఆ ఇంజక్షన్ల ఫోటోలు అన్ని కూడా తీసుకొచ్చి బయట పెట్టాడు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి, సార్ వీడి పని చెప్తున్నాడు, ఏంటి మీరు వెళ్ళి ఏమైనా రైడ్ చేస్తారా అని అడిగితే నో యాక్షన్. ప్రీతి అనే అమ్మాయి నాకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి నా జీవితం నాశనం చేసింది సార్ అని వెళ్ళి అడిగితే నో యాక్షన్. లావణ్య వెళ్ళి కేసు పెడితే మాత్రం వెంటనే హత్యా ప్రయత్నం. అంటే బేసికల్లీ వీళ్ళకి కంప్లైంట్ పెట్టడం రాదా, లేకపోతే సిస్టంలో లూప్ హోల్స్ తెలీదా? నిజానికి సిస్టమ్ తెలిసిన వాడికన్నా సిస్టంలో లూప్ హోల్స్ తెలిసిన వాడే బాగా బతుకుతున్నాడు.